హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 7వ తరగతి సాంఘిక శాస్త్రం 7వ పాఠం మొఘల్ సామ్రాజ్యం, మొఘల్ ఎంపైర్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర డాష్ నుండి డాష్ వరకు కొనసాగింది. క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు. ఢిల్లీ సుల్తానులలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడి. క్రీస్తు శకం 1526లో మొదటి పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. ఇబ్రహీం లోడి మరియు బాబర్ మధ్య. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబర్. అక్బర్ కాలంలో మొఘల్ సామ్రాజ్య విస్తరణ తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు. బాబర్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1526-1530. ఇతను టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. బాబర్ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం 1530. మొఘల్ పాలకులలో హుమయూన్ ఎన్నవ పాలకుడు, రెండవ పాలకుడు. ఇతను బాబర్ కుమారుడు మరియు వారసుడు. హుమయూన్ సింహాసనం అధిష్ఠించే నాటికి బీహార్ మరియు బెంగాల్లో అధికారాన్ని సుస్థిరం చేసుకున్న వాడు షేర్షా సూర్. క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో కనౌజ్ యుద్ధంలో హుమయూన్ను ఓడించిన వాడు షేర్షా సూర్. చౌసా మరియు కనౌజ్ యుద్ధాలు వీరి మధ్య జరిగాయి. షేర్షా సూర్ మరియు హుమయూన్. క్రీస్తు శకం 1555లో హుమయూన్ ఇతని సహాయంతో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. సఫావిద్ షా ఇరాన్ రాజు. హుమయూన్ పాలనా కాలం క్రీస్తు శకం 1530-1540 మరియు క్రీస్తు శకం 1555-1556. హుమయూన్ ఈ సంవత్సరంలో మరణించాడు. క్రీస్తు శకం 1556. హుమయూన్ను 2 సార్లు ఓడించి ఢిల్లీలో సూర్ వంశాన్ని స్థాపించిన ఆఫ్ఘన్ నాయకుడు షేర్షా. షేర్షా సామ్రాజ్యం డాష్ నుండి డాష్ వరకు విస్తరించింది. కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు. క్రీస్తు శకం 1545లో ఫిరంగి ప్రేలుడు కారణంగా మరణించిన వాడు షేర్షా సూర్. షేర్షా సూర్ అసలు పేరు ఫరీద్ ఖాన్ లోడి. ఆకా నుండి మొట్టమొదటి రూపియాను జారీ చేసిన వాడు షేర్షా. హుమయూన్ మరణించే నాటికి అక్బర్ వయస్సు 13 సంవత్సరాలు. అక్బర్ ఇతని కుమారుడు హుమయూన్. అక్బర్ సంరక్షకుడు బైరం ఖాన్. క్రీస్తు శకం 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధం వీరి మధ్య జరిగింది. హేము అంటే ఇతను బెంగాల్ ప్రధానమంత్రి మరియు అక్బర్ మధ్య. ఈ యుద్ధం ద్వారా అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. రెండవ పానిపట్టు యుద్ధం 1556. చాలా మంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు, కానీ ఇతను చేరలేదు. రాణా ప్రతాప్ సింగ్. ఇతను అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు, గొప్ప గాయకుడు మరియు కవి. రాజా బీర్బల్. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాన్ బీబీ. అహ్మద్ నగర్ రాణి. మొఘల్ సామ్రాజ్యం 3వ చక్రవర్తి అక్బర్. మొఘల్ సామ్రాజ్యం 4వ చక్రవర్తి జహంగీర్.
ప్రపంచ విజేత అనే బిరుదుతో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించిన 4వ చక్రవర్తి జహంగీర్. అక్బర్ వారసుడు సలీం. పూర్తి పేరు నూరుద్దీన్ సలీం జహంగీర్. త్రాగుడు చక్రవర్తిగా చెడ్డ పేరు తెచ్చుకున్న మొఘల్ చక్రవర్తి జహంగీర్. జహంగీర్ భార్య పేరు నూర్జహాన్. పక్షులు అంటే అమితమైన ప్రేమ ఉన్న మొఘల్ చక్రవర్తి జహంగీర్. ఇతను గొప్ప చిత్రకారుడు కూడా. జహంగీర్ పాలనా కాలం క్రీస్తు శకం 1605-1627. జహంగీర్ అనే పదం పర్షియన్ పదం, అర్థం ప్రపంచాన్ని జయించిన వాడు. మొఘల్ సామ్రాజ్యం 5వ పాలకుడు షాజహాన్. ఇతనిని ఖుర్రం అని కూడా పిలుస్తారు. షాజహాన్ జహంగీర్ కుమారుడు షాజహాన్. షాజహాన్ పాలనా కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, జామీ మసీద్ లేదా ముత్యాల మసీద్ ఢిల్లీ, మరియు ఎర్రకోట. ఇతని కాలంలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది. షాజహాన్ పాలనా కాలంలో జయించిన దక్కన్ రాజ్యాలు బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. షాజహాన్ పాలనా కాలం క్రీస్తు శకం 1628-1658. మొఘల్ సామ్రాజ్యం 6వ పాలకుడు ఔరంగజేబు. ఇతను షాజహాన్ యొక్క చిన్న కుమారుడు ఔరంగజేబు. ఇతను భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో ఆహారము మరియు దుస్తులతో సహా తన స్వంత ఖర్చులను భరించేవాడు. ఔరంగజేబు పాలనా కాలంలో తిరుగుబాట్లు చేసిన వారు గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ. ఔరంగజేబు జయించిన రాజ్యాలు బీజాపూర్ క్రీస్తు శకం 1685లో, గోల్కొండ క్రీస్తు శకం 1687లో. ఔరంగజేబు పాలనా కాలం క్రీస్తు శకం 1658-1707. మొఘలుల పరిపాలన కేంద్రీకృత పరిపాలన. అక్బర్ పరిపాలనలో ఇతని పరిపాలనా ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. షేర్షా. అక్బర్ తన విస్తారమైన సామ్రాజ్యాన్ని ఈ విధంగా విభజించాడు: సుబాలు, సర్కారులు, పరగణాలు. అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించాడు? 15 సుబాలు. సుబాలు అనగా మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. అక్బర్ తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాలుగా విభజించి ప్రతి సుబాకు డాష్ను నియమించాడు, సుబేదార్ను నియమించాడు. అక్బర్ డాష్ వంతు పంటను పన్నుగా వసూలు చేశాడు, 1/3వ వంతు. అక్బర్ భూమిని సర్వే చేయించి భూమిని ఎన్ని రకాలుగా విభజించాడు? 4 రకాలుగా విభజించాడు. అక్బర్ సైనిక విధానంలో డాష్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు, మున్సబ్ దారీ వ్యవస్థ. మున్సబ్ అనగా హోదా లేదా ర్యాంక్. ఇది ర్యాంక్, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ణయించడానికి మొఘలులు ఉపయోగించిన గ్రేడింగ్ పద్ధతి మున్సబ్దారీ వ్యవస్థ. మొఘల్ సామ్రాజ్యంలో డాష్ నుండి డాష్ మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మున్సబ్దారులు ఉండేవారు. 10 నుండి 10,000 మంది వరకు ఉండేవారు.
రాజపుత్రులలోని ఈ వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు. సిసోడియా వంశస్థులు. మొఘలులు డాష్ మతస్థులు, సున్నీ మతస్థులు. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నులను రద్దు చేసినవాడు అక్బర్. షరియత్ అంటే ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను నియమించినవాడు ఔరంగజేబు. ముతావాసిబ్ డాష్ మతాధికారులు. జిజియా పన్ను అనగా ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి పాలకులకు చెల్లించే పన్ను. జిజియా పన్నును మొదట ప్రవేశపెట్టినవాడు కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశ స్థాపకుడు. యాత్రికుల పన్ను అనగా మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి ముస్లిం చక్రవర్తులు హిందువులపై విధించే పన్ను. రాజపుత్ర రాజ్యాలు చూనార్, మాల్వా, గోండ్వాలను మరియు బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్లను ఓడించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ వివాహం చేసుకున్న జైపూర్ యువరాణి జోధాబాయి. అక్బర్ ఉన్నత పదవులలో నియమించిన రాజపుత్రులలో చెప్పుకోదగిన వారు రాజ మాన్ సింగ్, రాజ తోడర్మల్, రాజ భగవాన్ దాస్. క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించినవాడు అక్బర్. క్రీస్తు శకం 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ప్రకటించిన వాడు అక్బర్. దీన్ ఈ ఇలాహీ అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థం. అక్బర్ ప్రకటించిన దీన్ ఈ ఇలాహీ మతంలో ఎంతమంది చేరారు? 18 మంది. రూపాయి వెండి నాణ్యం మరియు దామ్ రాగి నాణ్యంలను ప్రవేశపెట్టినవాడు షేర్షా సూర్. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉన్న నాణ్యం దామ్ అనే నాణ్యం. జప్త్ అనే రెవెన్యూ విధానాన్ని లేదా పాలనను ప్రవేశపెట్టినవాడు అక్బర్. అక్బర్ కాలం నాటి ప్రముఖ రెవెన్యూ మంత్రి రాజా తోడర్మల్. రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చెందిన రెవెన్యూ పద్ధతి జప్త్ అనే రెవెన్యూ పద్ధతి. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతి జప్త్ని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు పట్టిన కాలం 2 దశాబ్దాలు. అక్బర్ ప్రవేశపెట్టిన జప్త్ పద్ధతి ప్రకారం ఉత్పత్తిలో ఎంతవరకు శిస్తుగా నిర్ణయించారు? 1/3 వంతు నుండి సగం వరకు. జప్త్ అనే రెవెన్యూ పద్ధతిని ఎలా లెక్క కట్టారు? గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించి వివిధ పంటలు, వాటి ధరల సగటును లెక్క కట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించారు. జప్త్ పద్ధతిలో శిస్తును డాష్లలో చెల్లించేవారు, దామ్లలో. షేక్ సలీం చిస్తీ ఇతని మత గురువు. అక్బర్ చిత్తోర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తర్వాత అక్బర్ నిర్మించిన ప్రణాళికాబద్ధమైన నగరం ఫతేబాద్.
అక్బర్ తన మత గురు షేక్ సలీం చిస్తి గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలి అనుకుని నిర్మించిన ప్రణాళికాబద్ధమైన నగరం ఫతేబాద్. ఫతే అనగా విజయం అని అర్థం. అక్బర్ నిర్మించిన ఫతేబాద్ తర్వాత కాలంలో ఇలా పిలువబడింది, ఫతేపూర్ సిక్రీ. భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాలలో ఇది ఒకటి, ఫతేపూర్ సిక్రీ. బులంద్ దర్వాజాను నిర్మించిన మొఘల్ చక్రవర్తి అక్బర్. అక్బర్ గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా ఎత్తైన వంపులతో నిర్మించిన గొప్ప కట్టడం బులంద్ దర్వాజా. ఇది ఫతేపూర్ సిక్రీలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటి. బులంద్ దర్వాజా అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉన్న పంచమహల్ అనే 5 అంతస్తుల భవనం ఇక్కడ ఉంది. ఫతేపూర్ సిక్రీలో షాజహాన్ రాజధాని షాజహానాబాద్. ఇది షాజహానాబాద్ లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా నిర్మించబడింది. ఎర్రకోట. ఇది షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మక నిర్మాణ శైలికి తార్కాణం. ఎర్రకోట. ఇది దీవాన్ ఈ ఆమ్, దీవాన్ ఈ ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్ష్ బాగ్ మరియు రంగ్ మహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది. ఎర్రకోట. తాజ్ మహల్ ఈ రాష్ట్రంలో ఉంది, ఉత్తరప్రదేశ్, ఆగ్రా. ఇది మొఘలుల యొక్క ఆభరణం. తాజ్ మహల్. ఇది మొఘలుల కళా వైభవంలో కలికితురాయి. తాజ్ మహల్. మక్తాబ్ పాఠశాలలు డాష్. యువకులకు ఖురాన్, ఫత్వా ఈ ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి నిర్మించిన మొఘల్ పాఠశాలలు. మొఘలుల అధికార భాష పర్షియన్ భాష. బాబర్ నామాను రచించిన వాడు బాబర్. అయిన్ ఈ అక్బరీ, అక్బర్ నామా అనే గ్రంథాలను రచించిన వాడు అబుల్ ఫజల్. తుజుక్ ఈ జహంగీర్ మరియు జహంగీర్ నామా అంటే జహంగీర్ ఆత్మకథను రాసినవాడు జహంగీర్. ఇతను భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించిన షాజహాన్ కొడుకు. దారా షీకో. రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతో హిందీలో రచించిన ప్రముఖ హిందీ కవి తులసీదాస్. అక్బర్ ఆస్థానంలో డాష్ మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు, 36 మంది. అక్బర్ ఆస్థానంలో ఉన్న 36 మంది సంగీతకారులలో ప్రసిద్ధి చెందిన వారు తాన్సేన్, బాజ్ బహదూర్. వీరు అక్బర్ ఆస్థానంలో ఉన్న సంగీతకారులలో ప్రసిద్ధులు. తాన్సేన్, బాజ్ బహదూర్. తాన్సేన్ ఈ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. దీపక్ రాగం. తాన్సేన్ ఈ రాగంతో వర్షాన్ని సృష్టించేవాడని ప్రతీతి. మేఘ మల్హర్ రాగం. అక్బర్ స్వయంగా దీనిని బాగా వాయించేవాడు. నగారా. మొఘల్ సామ్రాజ్య పతనం ఇతనితో ప్రారంభమై ఇతనితో ముగిసింది. షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో. ఔరంగజేబు మత మౌఢ్యం కారణంగా తిరుగుబాటు చేసిన వారు జాట్లు, సత్నామీలు, సిక్కులు.
వీరితో శత్రుత్వం ఔరంగజేబు సామ్రాజ్యానికి శాపంగా మారింది. రాజపుత్రులు, మరాఠాలు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది ఒక కారణం. అహ్మద్ షా, నాదిర్ షాల దండయాత్రలు, మన్సబ్దారుల తిరుగుబాట్లు. మొఘల్ సామ్రాజ్య పతనానికి ఇది ఒక కారణం. షాజహాన్, ఔరంగజేబుల దక్కన్ విధానం. మొఘల్ సామ్రాజ్యము ఇతని కాలంలో పతనమైంది. బహదూర్ షా టూ మొఘలులకు సమకాలీన రాజులు. ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహమనీ రాజులు. ఈ మరాఠా పాలకుడు మొఘలుల విస్తరణను నిరోధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. శివాజీ. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ. శివాజీ ఈ కోటలో జన్మించాడు. పూణే సమీపంలోని శివనేరి కోట. శివాజీ తండ్రి పేరు షాజీ భోన్స్లే. శివాజీ తండ్రి షాజీ భోన్స్లే ఇతని ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడు. బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో. శివాజీ తల్లి పేరు జిజియాబాయి. శివాజీ ఇతని బోధనలచే ప్రభావితుడైనాడు. సమర్థ రామదాస్. శివాజీ వీరి వద్ద యుద్ధ విద్యలను అభ్యసించాడు. దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్ సూరే వద్ద. శివాజీ ఈ తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేశాడు. మావలి అనే కొండ జాతి. పశ్చిమ కనుమలలో నివసించే కొండ జాతి అన్నమాట. శివాజీ తన 19వ ఏట ఇతని ఆధీనంలోని తోరణ దుర్గంను జయించాడు. బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ ఆదిల్ షా. శివాజీ తన వద్దనున్న వ్యాఘ్రనక అనే ఆయుధంతో సంహరించిన అఫ్జల్ ఖాన్ ఇతని సేనాధిపతి. బీజాపూర్ సుల్తాన్. శివాజీ ఓడించిన షయిస్తా ఖాన్ ఇతని సేనాధిపతి. ఔరంగజేబు. శివాజీని ఓడించిన వాడు రాజా జైసింగ్. శివాజీకి ఛత్రపతి బిరుదు ఈ కోటలో ఇవ్వబడింది. రాయ్గఢ్ కోట. శివాజీ పట్టాభిషేకం జరిగిన వెంటనే జయించిన రాజ్యాలు జింజి, వెల్లూరు మరియు మైసూరు ప్రావిన్స్లో అధిక ప్రాంతం. అష్టప్రధాన్ అనేది మరాఠా సామ్రాజ్యంలో మంత్రివర్గ ప్రతినిధి బృందం. మరాఠా సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూసే ప్రధాన మంత్రి పీష్వా. మరాఠా సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించే ఆర్థిక మంత్రి అమాత్య. మరాఠా సామ్రాజ్యంలో రాజ శాసనాలు తయారు చేసే కార్యదర్శిని డాష్ అంటారు. సచివ్. మరాఠా సామ్రాజ్యంలో గూఢచర్య వ్యవహారాలను చూసే ఆంతరంగిక మంత్రిని డాష్ అంటారు. వాకియా విస్. మరాఠా సామ్రాజ్యంలో ఇతర రాజ్యాలతో సంబంధాలను నిర్వహించే విదేశీ మంత్రి సుమంత్. మరాఠా సామ్రాజ్యంలో మతపరమైన అంశాలను నిర్వహించే ప్రధాన పూజారి డాష్ పండిత్ రావ్. రీజెంట్ అనగా ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడిన వ్యక్తి. అక్బర్ ఆస్థానంలోని గొప్ప సంగీత విద్వాంసుడు తాన్సేన్. భిన్నమైన దానిని గుర్తించండి. షేర్షా. ఇబాదత్ ఖానా ఎక్కడ ఉంది?
ఫతేపూర్ సిక్రీ. సరికాని జతను గుర్తించండి. కుతుబ్ మినార్, హుమయూన్ అనేది సరికాని జత. శివాజీకి సమకాలీన మొఘల్ రాజు ఎవరు? ఔరంగజేబు. కింది వాటిని జతపరచండి. రాగి నాణెం, దామ్, మున్సబ్దార్, ర్యాంక్, తాజ్ మహల్, షాజహాన్, తోడర్మల్, మంత్రి, తుజుక్ ఈ జహంగీరి, స్వీయ చరిత్ర. ఫ్రెండ్స్, 6వ తరగతి టోటల్ 12 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6 లెసన్స్ పీడిఎఫ్ కావాలంటే 120 రూపీస్. కావాలనుకున్నవారు ఈ నంబర్కి కాల్ చేయండి. 9966466776. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల పేర్లు సేకరించండి అని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. వారు అబుల్ ఫజల్, రాజా తోడర్మల్, అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా, రాజా బీర్బల్, ఫైజీ, ఫకీర్ అజియోద్దీన్ తాన్సేన్, రాజా మాన్సింగ్, ముల్లాదో పియాజా. అంతర్జాలం లేదా గ్రంథాలయ పుస్తకాలలో శోధించి మొఘలుల కాలం నాటి మినియేచర్ చిత్రలేఖనం మరియు దాని ప్రత్యేక లక్షణాలను గురించి తెలుసుకోండి అని టెక్స్ట్ బుక్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం. మొఘల్ చిత్రలేఖనంకు దక్షిణాసియాలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇది పర్షియన్ సూక్ష్మ చిత్రలేఖనం నుండి ఉద్భవించింది. మొఘల్ సూక్ష్మ మినియేచర్ చిత్రలేఖనం చిత్రకారులు ఇష్టపడే బోల్డ్, స్పష్టమైన రంగుల మిశ్రమం. ఈ సూక్ష్మ చిత్రాలు చాలా చిన్నవి, కొన్ని అంగుళాలు మించి ఉండవు, ముదురు రంగులో ఉంటాయి. కొన్ని పంక్తులకు ఒకే వెంట్రుకతో చేయబడిన బ్రష్ ను ఉపయోగించారు. ఫరూక్ బేగ్, బసవద్ హిందూ, ఉస్తాద్ మన్సూర్, బిషం దాస్ మొదలైన వారు ప్రసిద్ధ చిత్రకారులు. చాలా మంది రాజపుత్ర రాజులు అక్బర్ ఆస్థానంలో చేరారు, కానీ రాణా ప్రతాప్ చేరలేదు. ఎందువలన అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రస్తుత భూమి శిస్తు పద్ధతిని మొఘలుల కాలం నాటి భూమి శిస్తు పద్ధతితో పోల్చండి అని ఇవ్వడం జరిగింది. అది కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత షేర్ షా అధికారంలోకి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి కనుక్కోమని టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మనం చూడవచ్చు. దీన్ ఈ ఇలాహీ మతం ప్రజాదరణ పొందలేకపోయింది. ఎందువలన? మీ ఉపాధ్యాయుణ్ణి అడిగి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఔరంగజేబు తన గురువుకి రాసిన లేఖలు గ్రంథాలయం లేదా ఇంటర్నెట్ నుండి సేకరించండి. తరగతి గదిలో చర్చించండి. ఔరంగజేబు తన ఉపాధ్యాయునికి రాసిన లేఖ చాలా సుదీర్ఘంగా ఉంది. దాని గురించి మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. 7వ తరగతి 8వ పాఠం భక్తి సూఫీ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 6th క్లాస్ టోటల్ 12 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 120. 7th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 6 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120. 7th క్లాస్ సెకండ్ సెమిస్టర్ 7 లెసన్స్ బిట్స్ పీడిఎఫ్ 120 రూపీస్. భక్తి ఉద్యమం
డాష్‌లో మొదలై డాష్ వరకు కొనసాగింది. 8వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి అనగానేమి? దేవుని యందు ప్రేమ అనగా తనను తాను ఏ విధమైన సందేహం లేకుండా దేవునితో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనస్థితి. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు: మానవ సోదర భావం మరియు సమాజంలో అందరూ సమానం. హిందూ మతం వీటిని మోక్ష సాధనకు మార్గాలుగా చెబుతుంది. కర్మ, జ్ఞానం మరియు భక్తిని. భక్తి ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి సుగుణ భక్తి, భగవంతుని ఒక ఆకారంలో పూజించడం. 2 నిర్గుణ భక్తి, భగవంతుని నిరాకారంగా పూజించడం. భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఆది శంకరాచార్యులు. అద్వైతాన్ని బోధించిన వారు శంకరాచార్యులు. ద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు మధ్వాచార్యులు. విశిష్టాద్వైతాన్ని బోధించిన వాడు రామానుజాచార్యులు. ఆల్వారులు వైష్ణవ సాధువులు. నాయనార్లు శైవ సాధువులు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వారు అల్వారులు, నాయనార్లు. కర్ణాటకలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వాడు బసవేశ్వరుడు. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు తుకారాం, నామదేవ్, సమర్థ రామదాసు. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు రామానందుడు, కబీర్, రవిదాస్, సూరదాస్, మీరాబాయి. బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వాడు చైతన్య మహాప్రభు. పంజాబ్లో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వాడు గురునానక్ దేవ్. అస్సాంలో భక్తి ఉద్యమాన్ని కొనసాగించిన వాడు శంకరదేవుడు. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి. మానవులందరిలో సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. ఆది శంకరాచార్యులు ఈ గ్రామంలో జన్మించారు. కాలడి గ్రామం, కేరళ. ఆది శంకరాచార్యులు ఈ వయసులో సన్యాసం స్వీకరించారు. 5 సంవత్సరముల వయసులో. ఆది శంకరాచార్యులు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శక్తి పీఠాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి ఉత్తరాన బదిరి, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పడమర ద్వారక. ఆది శంకరాచార్యులు రచనలు: వివేక చూడామణి, సౌందర్యలహరి, శివానందలహరి, ఆత్మబోధ. ఆది శంకరాచార్యులు ఈ వయసులో నిర్యాణం చెందారు. 32వ సంవత్సరం. భక్తి ఉద్యమకారులలో ఈయన ఒక తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. రామానుజాచార్యులు జన్మించిన సంవత్సరం క్రీస్తు శకం 1017. క్రీస్తు శకం 1017 సంవత్సరంలో రామానుజాచార్యులు ఇక్కడ జన్మించారు. దక్షిణ భారతదేశంలోని శ్రీ పెరంబదూర్. వైష్ణవ సిద్ధాంతానికి తాత్విక విచారణ పునాదులను అందించిన వారు రామానుజాచార్యులు.
విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన వాడు రామానుజాచార్యులు. శ్రీభాష్యం అనే బ్రహ్మసూత్రాలను వ్యాఖ్యానించిన వాడు రామానుజాచార్యులు. 13వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించిన భక్తి ఉద్యమకారుడు మధ్వాచార్యులు. మధ్వాచార్యులు ఈ రాష్ట్రంలో జన్మించారు. కర్ణాటక రాష్ట్రం. ద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు మధ్వాచార్యులు. ద్వైతము అనగా రెండు. దీని ప్రకారం బ్రహ్మ మరియు ఆత్మ రెండు వేరువేరు అంశాలు. ద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రపంచం అనేది భ్రమ కాదు, వాస్తవం. బ్రహ్మ, ఆత్మ మరియు పదార్థాలనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి. ద్వైత సిద్ధాంతం ప్రకారం తెలుగు ప్రాంతానికి చెందిన వైష్ణవ సన్యాసి వల్లభాచార్యులు. వీరి ఆలోచన విధానాన్ని శుద్ధ అద్వైతం అంటారు. వల్లభాచార్యుల వీరి బోధనలను పుష్టి మార్గం లేదా భగవదనుగ్రహ మార్గంగా చెప్పవచ్చు. వల్లభాచార్యుని బ్రహ్మసూత్రాలకు వీరు భాష్యం రచించారు. వల్లభాచార్యులు బ్రహ్మసూత్రాలనేది సంస్కృత గ్రంథం. బ్రహ్మసూత్రాలు అనే గ్రంథాన్ని రచించిన వాడు వ్యాసుడు లేదా బాదరాయణుడు. బ్రహ్మసూత్రాలను డాష్ అని కూడా అంటారు, వేదాంత సూత్రం. ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త, కవి మరియు సామాజిక సంస్కర్త. బసవేశ్వరుడు వీరశైవ సాంప్రదాయాన్ని ప్రచారం చేసినవాడు బసవేశ్వరుడు. బసవేశ్వరుని రచనలు, వచనములు. ఇది బసవేశ్వరుని ప్రసిద్ధ సూక్తి. మానవులంతా సమానమే, కులం లేదా ఉపకులం లేదు. ఉత్తర భారతదేశంలో వైష్ణవ మతాన్ని ప్రచారం చేసిన ఘనత ఇతనికి చెందుతుంది. రామానందునికి. రామానందుడు డాష్లో జన్మించాడు. ప్రయాగ. రామానందుడు బోధించిన సిద్ధాంతం వైష్ణవ సిద్ధాంతం. రామానందుడు డాష్ భాషలో బోధనలను చేశాడు, హిందీ భాషలో. రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం పట్ల వీరికి విశ్వాసం. రామానందుల వారికి వర్గవాదాన్ని వ్యతిరేకించిన వారు రామానందుడు. కబీర్ డాష్ అనే ఇస్లాం చేనేతకారుని ఆదరణలో పెరిగారు. నీరు. కబీర్ ఇతని శిష్యుడు. రామానందుని అన్ని మతాలు, వర్గాలు, కులాలు మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందింపచేసేలా ప్రేమతత్వాన్ని ఒక మతంగా ప్రచారం చేసిన వాడు కబీర్. దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించిన వాడు కబీర్. హిందూ, ముస్లిం సమైక్యత కొరకు ప్రయత్నించిన మొదటి సాధువు కబీర్. సంత్ రవిదాస్ ఇక్కడ నివసించారు. బెనారస్. హరిలో అందరూ, అందరిలోనూ హరి అనేది వీరి బోధనల సారాంశం. సంత్ రవిదాస్. రాజకుటుంబంలో పుట్టిన మీరాబాయి డాష్ భక్తురాలు. శ్రీకృష్ణుని భక్తురాలు. మీరాబాయి ఇతని శిష్యురాలు. సంత్ రవిదాస్ శ్రీ గౌరంగ అని ఇతనిని పిలుస్తారు.
చైతన్య మహాప్రభు. ఇతను బెంగాల్కు చెందిన ప్రముఖ వైష్ణవ సాధువు మరియు సంస్కర్త. చైతన్య మహాప్రభు దేవుడు ఒక్కడే అని, ఆయన శ్రీకృష్ణుడు లేదా హరి అని విశ్వసించినవాడు చైతన్య మహాప్రభు. కవి, నాటకకర్త మరియు సంఘ సంస్కర్త అయిన శంకర దేవుడు ఈ ప్రాంత సాధువు. అస్సాం సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సమావేశం అవడానికి సత్రాలు లేక మఠములు మరియు నాంగార్లను ప్రారంభించిన వాడు శంకర దేవుడు. గిరిజనులతో సహా అందరికీ వైష్ణవ మతాన్ని ప్రబోధించడంలో విజయం సాధించిన వాడు శంకర దేవుడు. కబీర్ బోధనలను విశేషంగా అభిమానించిన సిక్కు మత స్థాపకుడు గురునానక్. గురునానక్ జన్మించిన సంవత్సరం క్రీస్తు శకం 1469. గురునానక్ ఈ గ్రామంలో జన్మించారు. తల్వండి గ్రామం, లాహోర్. ఈయన పండరీపురంకి చెందిన విఠోబా భక్తుడు. నామ్దేవ్ దేవుణ్ణి ప్రార్థించడానికి క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు. ఏకాగ్రతతో మనస్సుని దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని బోధించిన వాడు నామ్దేవ్. భగవద్ దీపిక అనే పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసినవాడు జ్ఞానేశ్వర్. సమాజంలోని అన్ని కులాలను భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని మరాఠా భాషలో బోధనలు చేసిన వాడు జ్ఞానేశ్వర్. రామాయణాన్ని తెలుగులో రాసిన ఈమె శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీనురాలు. మొల్ల లేదా మొల్లమాంబ. అన్నమయ్య ఈ గ్రామంలో జన్మించారు. తాళ్లపాక గ్రామం, కడప. పద కవిత పితామహుడు అన్నమయ్య. ఈయన శ్రీ వెంకటేశ్వరుడిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలు రాశారని ప్రతీతి. అన్నమయ్య ఇస్లాం మతంలోని సాంఘిక మత సంస్కరణ ఉద్యమం సూఫీ ఉద్యమం. సూఫీ అనే పదం డాష్ పదం నుంచి గ్రహించబడింది. సాఫ్ అనే అరబిక్ పదం నుంచి. సాఫ్ అనగా స్వచ్ఛత లేదా శుభ్రత. ఇది సూఫీయిజం యొక్క విశిష్ట లక్షణాలలో ఒకటి. వహదాత్ ఉల్ వజూద్. వహదాత్ ఉల్ వజూద్ అనగా ఏకేశ్వరోపాసనని సూఫీ తత్వం విశ్వసిస్తుంది. భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. క్రీస్తు శకం 1143లో జన్మించిన భారతదేశానికి చెందిన గొప్ప సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఇక్కడ జన్మించారు. పర్షియాలోని సియిస్తాన్లో. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశాన్ని ఈ సంవత్సరంలో సందర్శించారు. క్రీస్తు శకం 1192. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఇక్కడ ఉంది, రాజస్థాన్లోని అజ్మీర్లో. సాధువులను అత్యంత ప్రసిద్ధిగాంచిన నిజాముద్దీన్ ఔలియా చిస్తీ ఇతని యొక్క శిష్యుడు. బాబా ఫరీద్ విశ్వవ్యాప్తి ప్రేమ మరియు సోదర భావం అనే సందేశాన్ని వ్యాప్తి చేసిన వాడు నిజాముద్దీన్ ఔలియా చిస్తీ. ఇస్లాంలోని ఇతర ప్రముఖ సూఫీ సాధువులు ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్,
షేక్ నిజ్మతుల్లా మరియు ఖ్వాజా పీర్ మహమ్మద్. వీటికి వేదాంతం అని పేరు. ఉపనిషత్తులు ఇవి వేదాలలో చివరి భాగాలు. ఉపనిషత్తులు బహుళైచ్ఛిక ప్రశ్నలు. విశిష్టాద్వైతమును బోధించిన వారు ఎవరు? మీరే గుర్తించండి. సుగుణ భక్తిని వ్యాప్తి చేసిన వారు మీరే గుర్తించండి. సిక్కు మత స్థాపకుడు ఎవరు? మీరే గుర్తించండి. భగవంతుడు ఒక్కడే అనే భావనకు అర్థం ఏమిటి? మీరే గుర్తించండి. భక్తి ఉద్యమం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? మీరే గుర్తించండి. జతపరచుము. అల్వారులు, హిందూ రచనలు, సుగుణ భక్తి, నిర్గుణ భక్తి, శైవం. భగవత్ స్వరూపాన్ని ఆకారంలో పూజించడం, విష్ణువుని పూజించడం, నిరాకారంగా దైవాన్ని పూజించడం, నాయనార్లు, రామాయణం, భగవద్గీత. వీటినన్ని మీరే జతపరచాలి. మీ ఉపాధ్యాయుల సహకారంతో సిక్కు మతంలో ఉండే 10 మంది గురువుల పేర్లను సేకరించండి. ఇక్కడ 10 మంది గురువుల పేర్లు ఇవ్వడం జరిగింది. గురునానక్ రాసిన గురు గ్రంథ్ సాహిబ్ గురించి సమాచారాన్ని సేకరించండి అని టెక్స్ట్ బుక్ లో ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ ఇవ్వబడింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.